సినిమా ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతుంటే వారిని కిందికి లాగడానికి చాలా మందే ఉంటారు. అట్లాంటి ఇండస్ట్రీలో ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన వారు చిరంజీవి. కెరీర్ స్టార్టింగ్ లో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ తర్వాత హీరో క్యారెక్టర్స్ చేశారు. ఆ టైంలోనే ఆయన స్టార్డమ్ ను సహించలేక కొందరు ఆయనపై విష ప్రయోగం కూడా చేసిర్రు. అది 1988 సంవత్సరం. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి మరణ మృదంగం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో అవుట్ డోర్ లో జరుగుతుంది. ఇక ఈ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి వచ్చిర్రు. ఆ సమయంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ జరిగింది. నేను మీ అభిమానిని అంటూ ఒక వ్యక్తి చిరంజీవి మీదికి దూసుకొచ్చాడు. ఆ రోజున తన పుట్టినరోజని మీ సమక్షంలోనే తన కేక్ కట్ చేస్తానని కూడా చెప్పాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కేక్ ను కట్ చేసి చిరంజీవి నోట్లో బలవంతంగా పెట్టాలని ప్రయత్నించాడు. చిరంజీవి షాక్ అయ్యి అతన్ని అడ్డుకుంటున్నాడు. దాంతో ఆ కేక్ కింద పడిపోయింది. అప్పటికే కొంత కేక్ ఆయన నోట్లోకి వెళ్లిపోవటంతో ఆయన పెదాలు నీలి రంగుగా మారిపోయాయి. కింద పడ్డ కేక్ లో ఏవో పదార్థాలున్నాయని, ఆ వ్యక్తి ప్రవర్తన అనుమానంగా ఉందని అక్కడి వారు వెంటనే గమనించారు. చిరంజీవిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయాన్ని డాక్టర్లు కూడా తెలిపారు. ఆ విషానికి విరుగుడిచ్చి చిరంజీవిని గండం నుంచి గట్టెక్కించారు. అప్పట్లో అన్ని న్యూస్ పేపర్లలోనూ ఈ వార్త వచ్చింది. కానీ కొన్ని పత్రికలు మాత్రం ఈ అంశాన్ని అసలు కవర్ చేయలేదు. అసలు విష ప్రయోగం చేసిందెవరు, మీడియాలో ఈ వార్త హైలైట్ కాకుండా చేసిందెవరు అనేది ఇప్పటి వరకు ప్రశ్నగానే మిగిలిపోయింది.